చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాని వాక్య ధ్యానంలోకి వస్తుండగా నేను ఈరోజు నాయన మనకి శుక్రవారం దినమునైనా రీతిగా మీరు సిలువలో పలికిన 7 మాటలను ధ్యానించినగా నైనా మీ ఆత్మతో అభిషేకించండి. ఈ మొట్టమొదటి మాట నేను మాట్లాడుతుండగా మాట్లాడేవాడు ఒక వ్యక్తి కాదు, కానీ పరిశుద్ధాత్మదేవ నీవే వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం పిల్లరా. మరి యేసు ప్రభు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట యేసు ప్రభు వారు పలికిన మొట్టమొదటి మాట మనకు లూకా సువార్తికుడు రాస్తున్నాడు. 23వ అధ్యాయము 34వ వచనం చూసినప్పుడు ప్రభు పలికిన మాట ఒకసారి మరలా చదువుకుందాం. పిల్లరా, దేవుని వాక్యపాలలో ఒకసారి చదువుకుందాం, గట్టిగా ఒకసారి చదువుకుందాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగని గనుక వీరికి క్షమించమంటే యేసు ప్రభు వారు పలికిన మొట్టమొదటి మాట నిజంగా చూసినప్పుడు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు నిజంగా జస్ట్ గాడ్ ఈస్ రివీలింగ్ మీ రైట్ నౌ. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు శిలువ కార్యములో చేస్తున్నప్పుడు ఆయన కార్యము ఏంటంటే మొట్టమొదటిగా ఆయన మాటలు మలికే ముందు మొట్టమొదటిగా he was re-establishing the relationship between man and God. మొట్టమొదటి మాటలు ప్రారంభిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే తండ్రి అంటున్నాడు. ఏ తండ్రితోటైతే మనము పాపము ద్వారా మనం ఏదైతే రిలేషన్ అయితే కోల్పోయామో, ఏదైతే రిలేషన్ వి లాస్ట్ ఇట్, ఆయన మీదుగా పాపం విషయంలో ఆ ఏదైనా మనలో కూడగొట్టుకున్నట్టుగా చూస్తుంది. తండ్రితో ఉన్న ఆ సహవాసమును ఆయన కోల్పోయినట్టుగా చూస్తుంది. తండ్రి ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారు శిలువ కార్యము ద్వారా ఏదైతే మనము తండ్రితో ఉన్న బాంధవ్యాన్ని పోడగొట్టుకుంటున్నామో దాన్ని రెస్టోర్ చేస్తున్నట్టుగా చూస్తాను. తండ్రి అంటున్నాడు, ఈజ్ పుట్టింగ్ ఎ లింక్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ది గాడ్, బికాజ్ ఈజ్ ది మీడియేటర్. యేసు ప్రభు వారు ఆయన మధ్యవర్తిగా ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన ఇక్కడ మాట్లాడుతున్న మొట్టమొదటి మాట తండ్రి అంటున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో, ఈ స్టాండింగ్ ఇన్ బిట్వీన్ అండ్ సేయింగ్ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించబడినట్టుగా చూస్తాం. దేవుని వాక్య భావం చూసినప్పుడు God is putting a link between a man, Jesus is putting a link between a man and God. దేవుని వాక్యమాలలో వచ్చినప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యభావంలో యేసు ప్రభు వారి యొక్క భూమి మీదకి రావడానికి వల్ల ఉద్దేశ్యము ఏంటైనదైన ఉద్దేశ్యం అంటే పిల్లలు పాప క్షమాపణ. ఈరోజు పిల్లలు యేసు ప్రభు వారు ఆయన మానవుడిగా ఎందుకు జన్మించాడు కనుక ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన యొక్క జననం యొక్క రహస్యం ఏంటంటే మానవుని పాప విముక్తుడిగా చేయడం. He wants to clear us from every sin. ప్రతి పాపములో నుంచి ఆయన మనకు విడుదల కలగ చేయడానికి, ఆ పాపము బానిసత్వములో నుంచి మనకు విడుదల కలగ చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చినట్టుగా చూస్తాం. అందుకే పిల్లరా, యేసు ప్రభు వారు శిలువ కార్యము ద్వారా చేస్తున్నప్పుడు ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏదైతే ఉన్నదంటే క్షమాపణ వచ్చి మాట్లాడుతున్నాడు. ఫర్గివ్నెస్. బికాజ్ జీసస్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్ టు ఫర్గివ్ us. ఒకవేళ పాప క్షమాపణ లేకుండా మనము ఆ పరమునకు ఎత్తబడే ఆస్కారం లేదు. దెర్ ఇస్ నో ఛాన్స్ వి గో టు హెవెన్. ఎందుకంటే అక్కడంత పరిశుద్ధతనే ఉంటుంది కదమ్మా. దెర్ ఇస్ నో సిన్ ఇన్ దిస్ వరల్డ్. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా ఒకవేళ యేసు ప్రభు వారు రాకుండా ఆయన శిలువ కార్యము చేయకపోయినంటే, మనకు పాప క్షమాపణ లేకపోయినంటే ఒక్కడు కూడా పరలోకానికి పోయే ఆస్కారం లేదు. ఎవరైనా పర్లేదు. రోమపత్రిక అంటాడు కదా, ఏమంటాడు? నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమనంటే అందరూ పాపం చేశాడు, ఒక్కడు కూడా నీతిమంతుడు, ప్రతివాడు పాపే. ఆ పాపి పరలోకానికి వెళ్ళే ఆస్కారం లేదు. కాబట్టి ఆ మహిమలో ప్రవేశించే ఆస్కారం మనకు లేదు. కాబట్టి యేసు ప్రభువు భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఆయన సిలువలో పలుకుతున్న మొట్టమొదటి మాట, పర్పస్ ఆఫ్ హిస్ విజిట్ ఇస్ టు ఫర్గివ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. ప్రతి ఒక్కరిని ఆయన క్షమించడానికి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనకి దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఈ మొట్టమొదటి మాట క్షమాపణ గురించి మాట్లాడుతుంది. క్షమాపణ లేకుండా there is no restoration to Father. మరలా రికన్సిల్ కావాలంటే
పౌలు అంటాడు కొరింథీయుల రాసిన పత్రిక సమాధాన పరిచర్య అంటాడు. మనం చేసే పరిచర్య ఏంటంటమ్మా, యేసు ప్రభు గురించి ఎవరికని చెప్పారు, ఏం దేని గురించి చెప్తారు? ఇట్ ఈస్ అ పీస్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. మానవునికి దేవునికి మధ్యలో సమాధానము, ఆ యొక్క రికన్సిలేషన్ మినిస్ట్రీ మనం చేస్తున్నాం. ఆ సమాధానం ఎలా జరుగుతుందంటే అది కేవలము సిలువ ద్వారానే, సిలువ కార్యము ద్వారానే జరుగుతుంది. యేసయ్య సిలువలో పలికిన మాటల ద్వారా వస్తుంది. కాబట్టి ఆ యొక్క నీకు ఆ సమాధానం కలగాలంటే నీ పాపము క్షమించబడాలి. నీ పాపము క్షమించబడకుండా తండ్రితో సమాధాన పడే ఆస్కారం లేదు. కాబట్టి అందుకే ప్రభు మొట్టమొదటిగా పలుకుతున్న మాట పాప క్షమాన గురించి. ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ సంథింగ్, బట్ ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ది ప్రేయర్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ ప్రేయర్ కదమ్మా. ఈ ఫర్గివ్నెస్ గురించి హి వాస్ ప్రేయింగ్ ఫర్ అస్. ఈరోజు నిజంగా మనం ప్రార్థనలు చేస్తున్నాం కదమ్మా, ప్రార్థనలు చేస్తున్నాం, చాలా ప్రార్థనలు చేస్తున్నాం. పెద్ద పెద్ద ప్రార్థనలు ఉంటాయి, గొప్ప గొప్ప ప్రార్థనలు ఉంటాయి, గొప్ప గొప్ప విషయాల నుంచి ప్రార్థనలో ఏముంటుందమ్మా? జనరల్గా ప్రార్థనలు ఎక్కువ ఏముంటుంది? రిక్వెస్ట్లు ఉంటాయి, చాలా రిక్వెస్ట్లు ఉంటాయి. ఎలాంటి రిక్వెస్ట్లు ఉంటాయంటే తండ్రికి కూడా అసలు దిమ్మ తిరిగిపోవాలి అలాంటి రిక్వెస్ట్లు అడుగుతాం. మన మామూలు రిక్వెస్ట్లు కాదు, మామూలుగా ఉండదు ఓ రేంజ్లో. కానీ కొన్నిసార్లు నిజంగా యేసు ప్రభు వారి సిలువ మాట ద్వారా నీకు నాకు నేర్పిస్తుంది. దేర్ ఈజ్ ఎ వరల్డ్ దేర్. ఆ నిత్య నివాసములో ఉండాలనుకుంటే ఆ పరములో యూ హ్యావ్ అ ఇన్హెరెన్స్ దేర్. అక్కడ నీకు ఒక స్వాస్యము దేవుడు ఉంచాడు. ఆ స్వాస్యములో నువ్వు వెళ్ళాలంటే పాప క్షమాపణ చేయాలి. పాప క్షమాపణ కొరకు నిజంగా మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు జీసస్ ఇస్ టీచింగ్ us to pray for our sins. ఈరోజు మన పాపల నిమిత్తము మనం ప్రార్థన చేసేవారిగా ఉంటున్నామా? దిస్ ఇస్ సూపర్. చాలాసార్లు విశ్వాసం మర్చిపోతున్నాం. అందుకే ప్రభువు స్టార్టింగే సిలువ కార్యంలో నేర్పిస్తున్నాడు, అక్కడ కూడా నేర్పిస్తున్నాడు ఆయన ప్రభు, అక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఈజ్ టీచింగ్ us to pray. ఈ లోక సంబంధం గురించి ప్రార్థన చేయొద్దని దేవుని ఉద్దేశ్యము కాదు. కానీ దేవుని ఉద్దేశ్యం ఏంటంటే ఆ పరలోక సంబంధమైన ఆ యొక్క స్వాస్యమును పొందుకోవడానికి నీకు ప్రార్థన అవసరము. నీ ప్రార్థనలో పాప క్షమాపణ కొరకు తనని వేడుకోవడం అవసరం. He was praying to God. He was praying for us. He was praying for us. Such a loving Father. Such a loving God we have. ఆ సిలువలో, ఆ వేదనలో, ఆయాసములో యేసు ప్రభు వారి సిలువ కార్యం ఎంతసేపు అని తెలుసమ్మా? నేను చాలాసార్లు ఏమనుకుంటే 3.5 సంవత్సరాల పాటు ఆయన శ్రమ పడ్డాడు అనుకో, 3.5 గంటల పాటు. కానీ అనుకుంటున్నట్లుగా 3 గంటలంట, 9 గంటల వరకు సిలువలో వేస్తే ఆ తర్వాత మేబీ అరౌండ్ అప్పుడు చెప్పినప్పుడు ఆ తర్వాత 3 గంటల తర్వాత ఆ శ్రమ తర్వాత ఈ మాటలన్నీ ప్రారంభమయ్యాట. అంత వేదన, అంతసేపు ఆ పెయిన్లో ఉన్న తర్వాత ఆ క్రాస్లో ఆ తర్వాత ఆయన మాటలు ప్రారంభమైన మొట్టమొదటి మాట పాప క్షమాపణ కొరకు మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు, ఫాదర్ ఫకీవ్ అంటాడు. పాప క్షమాపణ గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్న యేసయ్య ఏమంటాడమ్మా? ఫకీవ్ దెమ్ అంటాడు. ఏమంటాడు? వీరిని క్షమించమన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు జీసస్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ది ఫర్గివ్నెస్ ఆఫ్. కొందరు కొరకు అడుగుతారు, ఎవరు వాళ్ళు అని గమనిస్తే కనుక చూస్తే కనుక మొట్టమొదటిగా చూస్తే యూదుల గురించి ప్రార్థన చేస్తున్నా అనుకోవచ్చు. ఎందుకంటే ఏ యూదులైతే తన స్వచ్ఛనులు ఉన్నారో వారే యేసయ్యను సిలువ ఇవ్వన్నారు కదమ్మా. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా యేసు ప్రభు వారి జయప్రవేశము దినమున పిల్లరా హోసన్నా హోసన్నా అన్నారు. దావీదు కుమారునకు హోసన్నా. ఆ పామ్ సండే రోజు హోసన్నా దావీదు కుమారునకు. హోసన్నాకు అర్థం మనం తెలుసుకున్నాం ఏంటమ్మా? సేవ. మమ్మల్ని రక్షించమని అడిగిన వారు శుక్రవారము శిక్షించమంటున్నారు. ఎవరిని? యేసయ్య. Those who asked him to save them is asking for his crucifixion. ఆయన సిలువే అంటున్నట. కొన్నిసార్లు నిజంగా ప్రభువుకు నిజంగా వారు చేస్తున్న కార్యం ఏందో వారు తెలియక చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ they want to crucify him because
యేసు ప్రభు వారు ఆయన నిజంగా పరిచయులు ఆయన కూడా సిలువ వేయడానికి గల కారణం ఏంది అని చూస్తే కనుక ఆయన రాజ్యము స్థాపించబడుతున్నప్పుడు చూసినప్పుడు ఆయన మహిమను చూడలేక ఆయన సిలువ వేయాలని చూశారు. అందరూ ఆయన వెంబడిస్తున్నప్పుడు అది చూడలేక ఆయన సిలువ వేయమన్నారు. They don't know what they are doing, but see, God is praying for them. తన ప్రజలైన స్వచ్ఛనులైన ఆ యూదుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యమాల చూసినప్పుడు ఆ వారి యొక్క యూదుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత రోమాధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. రోమాధికారుల పిల్లలు కొన్నిసార్లు వాళ్ళకి అధికారం ఉన్నా కూడా పిల్లలు అంటాడు నాకు అధికారం అంటాడు, కానీ ఈ వాస్ బౌండెడ్ ఇన్ ది, ఇక్కడ వారి యొక్క ఒత్తిళ్లకు గురి అయిపోయినట్టుగా చూస్తాం. సిలువే అంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నప్పుడు అంటే ఏమంటే నో అంటే ఆస్కారం. కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయి కదా, మన నో అనే ఆస్కారాలు ఉండదు. మన నో అనే ఆస్కారాలు ఉండకుండా మనం ఏం చేస్తున్నామంటే చేస్తానాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భావన చూసినప్పుడు మరి ఇక్కడ చూసినప్పుడు ఆయన హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. అంతేకాకుండా దేవుని వాక్యమాలను చూసినప్పుడు మేబీ ఆయన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాడేమో. శిష్యుల్లో ప్రాముఖ్యంగా ఇద్దరి కొరకు ప్రార్థన చేస్తాడు. ఒకరు పేతురు గురించి, ఎందుకంటే యేసు ప్రభు కొరకు మరణిస్తానన్నవాడు యేసు ప్రభుని ఎరగనని బొంకాడు కాబట్టి, బహుశా తెలవకనే అలా చేశాడు కాబట్టి ఆ శిష్యుని కొరకు ప్రార్థన చేస్తున్నాడేమో. యేసు ప్రభుని ఒప్పచెప్తే ఆయన రాజ్యము స్థాపిస్తాడని యూదా ఆశపడ్డాడు కాబట్టి ఆ యూదా ఇస్కరియోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడేమో. హి వాస్ ప్రేయింగ్ ఫర్. అంటే మీరేం చేస్తున్నారు? శిష్యులు విడిచిపెట్టే వారందరూ కూడా, వెంబడిస్తున్న వారందరూ కూడా చాలా చెదురు అయిపోయినట్టు, ఎవరు ఎక్కడ కనబడట్లేదు. అలాంటి పరిస్థితుల్లో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడేమో ప్రభు. అక్కడ తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక ఇది క్షమించను. అన్నింటికంటే పిల్లలు ఒకవేళ వారి కొరికే ఈ ప్రార్థన చేస్తే నీకు నాకు ఈ మాట ఇవ్వబడేది కాదు. ఈస్ ప్రేయింగ్ ఫర్ us. మన కొరకు ప్రార్థన చేస్తారు. ఈరోజు చాలాసార్లు మనం అనుకుంటాం మనం ఏం చేస్తాం అన్నప్పుడు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఆ సిలువకు ఆయన సిలువకు అప్పచెప్పడానికి వీ హ్యావ్ ఏ మేజర్ కాంట్రిబ్యూషన్ అనొచ్చు. యేసయ్యను సిలువకు అప్పటి నా కాంట్రిబ్యూషన్ ఏముందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ సిన్. మన పాపం విషయము ఆయన సిలువ కబీల్ అంటాడు వన్స్ ఫర్ ఎవర్ అంటాడు, అందరి పాపముల నిమిత్తము. ఆ రోజు సిలువ అన్నవారు ఈరోజు దేవుని సిలువ ఆరాధిస్తున్నారు. నీ నా పాపముల ప్రతి వారి యొక్క పాపముల నిమిత్తము ఆయన సిలువకు అప్పచెప్పబడినట్టుగా చూస్తాము. వారి పాపముల నిమిత్తము యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్న మాటనే తండ్రి మీరు ఏమి చేయొచ్చునో వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. వాస్ ప్రేయింగ్ సో దట్ దే కెన్ బి ఫర్గివెన్ ఆఫ్ ది సిన్స్. కొన్నిసార్లు నిజంగా అనిపిస్తుంది దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ప్రభు నిజంగా ఆ ఎవరు అంటే ఆ ఎవరిలో నీవు నేనై ఉన్నాను. కొన్నిసార్లు అనిపిస్తుంది. పాల్ తన గురించి మాట్లాడుతున్నప్పుడు అంటాడు ఐఎమ్ ది వర్స్ట్ సిన్నర్ అంటాడు కదమ్మా. పాపులు ఒకవేళ లిస్ట్ పెడితే కనుక ఐ విల్ బి ది ఆన్ ది టాప్ అంటాడు. మినిస్ట్రీలో టాప్ చేస్తానంటాడు. ఆయన జీవితంలో వచ్చి మాట్లాడినప్పుడు నా గత జీవితంలో చూసినప్పుడు ఐ వాస్ ఇన్ ది టాప్ ఆఫ్ దట్ లిస్ట్ అంటాడు. పాపుల్లో ప్రధానుడు అంటే ఎందుకంటే దేవుని యొక్క సంఘమును యేసు రక్తంతో కూడా సంఘమును హింసించిన వాడిని ఐ విల్ బీ ఆన్ ది టాప్ ఆఫ్ దట్ లిస్ట్ అంటాడు. ఐఎమ్ ది వర్స్ట్ సిన్నర్. అందుకే నిజంగా ఈ పాప క్షమాపణ అవసరం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్న తండ్రి అందులో నీవు నేను కూడా అనేకమైన పాపములు చేసి మన క్రియల చేత మన తలంపుల చేత మన యాక్షన్స్ ద్వారా మన మాటల చేత ప్రతి ద్వారా కూడా అనేక మార్లు పాపములో పడిపోతున్నప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఈరోజు నీ గురించి నా గురించి తండ్రి వేడుకొంచున్నాడు. తండ్రి మీరు ఏమి చేస్తున్నారు కనుక వీరిని క్షమించమంటున్నాను. ఒక మాట మీరు చూపించాలని ఆశిస్తుంది. 2 మాటలు చెప్పేస్తాను. కీర్తన గ్రంథంలోకి వెళ్ళినప్పుడు పిల్లలు 32వ కీర్తన చక్కని కీర్తన కాబట్టి చక్కని మాటలు రాస్తారు. చూద్దాం. మొదటి 2 వచనాలు చదువుకుందాం. పిల్లలు వాక్యాల నుంచి మొదటి 2 వచనాలు చదువుకున్నాం. దేని వాక్య భావం పిల్లలు చూద్దాం. మొదటి 2 వచనాలు చదువుకున్నాం. యెహోవా నీ శరణుజొచ్చున్నాను. 30 సెకండ్ ఏనమ్మా. తన అతిక్రమలకు పరిహారము నొందినవాడు తన పాపములకు
ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు అంటాడు. దేవుని వాక్య కీర్తనకారుడు అంటాడు, ఎవరయ్యా ఆశీర్వదింపబడ్డాడు, ఎవడయ్యా ధన్యుడు అంటే పిల్లరా, ఎవరి పాపములకైతే పరిహారము చెల్లింపబడిందో, ఎవరి అతిక్రమములైతే దేవుడు తుడిచిపెట్టాడో, ఎవరి పాపములైతే యేసు రక్తంలో కడగబడ్డాయో వారు నిజమైన బ్లెస్డ్ అంటాడు. దట్స్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ వి హ్యావ్. ఈ సినిమా ధ్యానంలో ఉంటున్న నీవు నేను, ఆ సినిమా ధ్యానంలో ధ్యానిస్తున్న నీవు నేను, గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ప్రభు నా పాపములన్నీ కూడా ఆ సిలువలో పరిహరించాడు కాబట్టి ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ హి హస్ స్పోకెన్ దిస్ వర్డ్ ఫర్ మీ. నా కొరకు ఈ మొదటి మాట ఆయన పలికాడు కాబట్టి, నా పాప క్షమాపణ కొరకు ఆయన పలికాడు కాబట్టి నేను నిజంగా ధన్యుడను. ఐఎమ్ సో బ్లెస్డ్ బికాస్ God has covered my sin in His precious blood. యేసు రక్తములో ఆయన నా ప్రతి పాపమును పరిహరించాడు. యోహాను అన్నట్టుగా యేసు రక్తము ప్రతి పాపమును కడుగును అంటాడు. దేవుని వాక్య భావన. ఇంకొక కీర్తన నేను చూపించాను, ఆశ కలిగిన ఐ లవ్ దిస్. నిజంగా కీర్తన చాలాసార్లు మనము కీర్తనలో మొదటి భాగంలో ఉంటాం. 103వ కీర్తన ఇప్పుడు చూస్తారు, చాలామందికి ఇది బై హార్ట్గా వస్తుంది. 103వ కీర్తన చాలా వండర్ఫుల్గా ఉంటుంది. చాలా అంటాడు కదా, కీర్తనకారుడు దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకుము అంటాడు. దేవుని వాక్య భావంలో డేవిడ్ వాస్ రైటింగ్ ఎ సాంగ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ ది గుడ్ థింగ్స్ గాడ్ హస్ డన్ ఫర్ హిమ్. చాలామంది తెలుసు కదా, మరి బై హార్ట్కి వచ్చు కదా, ఈ 2 వచనాలు రాదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనకు. ఎంతమంది పిల్లలు దేవుని వాక్యపాలలో వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ప్రైజింగ్ గాడ్, దేవుని ఎందుకు స్తుతిస్తున్నాడు దావీదు తెలుసమ్మా? అన్ని చేయమంటున్నా, ప్రాణానికి చెప్తున్నాడు, అంతరంగంలో సమస్తములకు చెప్తున్నాడు, ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ అంటుండు. ప్రతి దాని గురించి ప్రైజ్ చేయడు. దేని గురించి రీజన్ తెలుసా? 3వ వచనం చూడమ్మా, దాని రీజన్ ఇస్తాడు. అంటాడు, ఆయన నీ దోషములన్నీ క్షమించేవాడు. ఎందుకు నేను దేవుని స్తుతించాలి? వై షుడ్ ఐ ప్రైజ్ గాడ్? ది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ దట్ ఎవ్రీ సిన్ హ్యాస్ బీన్ ఫర్గివెన్. ప్రతి పాపము ప్రతి దోషము దేవుడు తీసివేశాడు కాబట్టి, ఆ సిలువలో నా పాపములన్నీ కొట్టివేయబడి నా తండ్రి నన్ను పరిశుద్ధునిగా చేశాడు కాబట్టి దావీదుకు తెలుసు. ఎందుకంటే ఆ పాపంలో ఉన్నప్పుడు ఆ 51వ కీర్తన అంటాడు, ఏమంటాడు, ఈ సోపుతో నన్ను కడుగు, బాగుగా నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా ఉన్నట్టు నన్ను కడుగు అంటాడు. ఓన్లీ గాడ్ కెన్ గివ్ బై దట్ హోలీనెస్. ఆ పరిశుద్ధత దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు కాబట్టి అందుకే స్తుతించమంటున్నాడు. తన ప్రాణముతో తానే తనతో తానే మాట్లాడుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్ ఫర్ ది ఫర్గివ్నెస్ హి హస్ గివెన్ మీ. ఫర్గివ్నెస్ హి హస్ గివెన్ మీ. దేవుని కార్యమును గురించి రాసిన మనం చదవండి, మన 103వ కీర్తన మొత్తం చదువు. అందులో ఉంటే చాలాసేపు అయిపోతుంది. ఒక వచనం చూపిస్తారమ్మా, 12వ వచనం చూద్దాం. చాలా వండర్ఫుల్ ఉంటుంది. 12వ వచనం ఒకసారి చూద్దాం. 12వ వచనం ఒకసారి చూద్దాం. లెట్స్ గో ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోయాం. పడమటికి తూర్పు ఎంత ఎడమో ఆయన మన అతిక్రమములను. హల్లెలూయా. మెల్లగా చెప్తే రాదు, గట్టిగా చెప్తేనే వస్తుంది. హల్లెలూయా. పడమటికి ఈ తూర్పుకు ఎంత దూరమో పాపముకు నీకంత. ఎందుకంటే నువ్వు ఎంత పరిశుద్ధుడు ఏమంటే పాపము నీ దరిదాపులో ఉండదు. ఇట్ విల్ బీ ఇన్ ది ఈస్ట్ అండ్ యూ విల్ బీ ఇన్ ది వెస్ట్. ఊరికి స్తుతించమంటాడు. చాలాసార్లు ఏమంటే మనకు కావాల్సినవి చదివేసుకొని వదిలేస్తుంటాడు కింద కదా. దాని థీమ్ ఏముంది, దాని కాన్సెప్ట్ ఏముంది, ఎందుకు స్తుతించమంటున్నాడంటే బికాస్ గాడ్స్ ఫర్గివ్నెస్. ఏ ఫర్గివ్నెస్ నుంచి అయితే కీర్తనకారుడు రాస్తున్నాడో ఆ ఫర్గివ్నెస్ అనే సిలువలో ఆ మొట్టమొదటి మాటలో చూపిస్తున్నాడు. తండ్రి మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎనగరు కనుక వీరి పాప దోషములను పరిహరించదేవా. తూర్పు నుంచి పడమటికి ఎలా దూరం ఉందో అంత దూరముగా వీరి పాపములను చేయమని. టేక్ అవే దే సిన్. Take away their sin.
Take away their sin. God says, take away their sin. ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాం, లేకపోతే సండే మెసేజ్ లెక్క అయిపోతుంది. ఒకటే మాట చెప్తారు కదా, ఒక మాట చదివించేసి ఎందుకంటే దేవుడు నిజంగా వై కొన్నిసార్లు I'll take only 2-3 minutes. ఓకే రైట్, ఓకే. ఎందుకు దేవుడు పాపమును క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడంటే దేవుడు న్యాయమైన వాడు. గాడ్ ఇస్ అ జస్ట్ గాడ్. యేసు ప్రభు అని రాకడ కారణం ఆయన పాప క్షమాపణ చేయాలంటే ఊరికి క్షమించకుండా సిలువలో యేసును బలిగా అర్పించి ఆయన మా పాప క్షమాపణ చేస్తున్నాడు. ఒక్క వచనం చదివించి నేను ముగి చేస్తాను. 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనందరికీ తెలిసిన వాక్యమే. ఒక్క వచనం చదువుకుందాం, ఒకటే వచనం చదువుకుందాం పిల్లలు. 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణం. ఇంతవరకు బాగుంటుందమ్మా, చాలాసార్లు మనందరూ బాగా తెలిసాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణము. ఒక నిమిషం పాపం వల్ల వచ్చే జీతం మరణము. చాలా చిలుక పలుకుల్లా పడతారు. సిన్ లీడ్స్ టు డెత్, అందరికీ తెలిసిన మాట. కానీ యేసు ప్రభు వారు ఏ మరణం అయితే నీ నా జీవితంలోకి వచ్చిందో దానికి ఏం చేస్తున్నా తర్వాత భాగం చదవ అంటాడు. అయితే దేవుడి కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆయన ప్రార్థన వల్ల, ఆయన శిలువ కార్యం వల్ల, ఆ కృప ద్వారా నీకు వచ్చేదంటే పాప క్షమాపణ, నిత్య జీవము. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఏ పాపం అయితే అది పోతే కానీ అనిత్యంలో ప్రవేశించకపోతే, అందుకే యేసు ప్రభు వారు ఆ శిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేశారు కనుక అది క్షమించను. ఒకవేళ ఆ మాట వారి కోసమైతే మనకు ఉండేది కాదు. ఈరోజు నీ కొరకు నా కొరకు ఈ మాట రాస్తున్నాడు. ఏ పాపం అయితే మన పరలోకానికి దూరం చేస్తుందో దాన్ని తీసివేయడానికి యేసయ్య ఈ మొట్టమొదటి మాట పలుకుతున్నాడు. అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచునో వీరేగారు కనుక వీరే క్షమించమంటున్నారు. అటు పాప క్షమాపణ పొందిన వారమై ప్రభుతో సహా నిత్య జీవనంలో ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.